తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసాపై సీలింగ్ పెట్టబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు ద్వారా అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయి. సాగుకు యోగ్యం కాని భూములకు, రాళ్ళు రప్పలు, కొండలు గుట్టలకు కూడా రైతు బంధును వర్తింపజేశారు. దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సూచనలను శాసనసభకు అందింపజేసింది. సబ్ కమిటీ సూచనల మేరకు రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేయనున్నారు. అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నందున రైతు భరోసా పథకాన్ని 5 లేదా 10 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ సూచించింది. దీనిలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు, ఐపీఎస్, జిల్లాల స్థాయి అధికారులకు సైతం వ్యవసాయ భూములు ఉండటంతో వారికి కూడా గతంలో రైతు బంధు వర్తింపజేశారు. కాగా రైతు భరోసాను వారికి కట్ చేయనున్నారు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి రైతు భరోసా రాబోదు. కేవలం పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసాను అందింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు గాను ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రైతు భరోసాపై కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి రైతుల ఖాతాలో ఒక విడత ఎకరానికి 7,500 చొప్పున జమ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.